ఖమ్మంలో మున్నేరు మీద నిర్మించిన చెక్ డ్యాంలను ఎలాంటి శాస్త్రీయత లేకుండా కూల్చివేయడం వివాదాస్పదమవుతుందని బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. తమ ప్రాంతంలో మంచినీటికి కష్టపడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం 3 టౌన్ ప్రాంతాన్ని ఎడారిగా మార్చవద్దని తక్షణమే చెక్ డ్యాం నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నాటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిర్మించిన చెక్ డ్యాంను అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. ప్రజలకు మద్దతుగా రోడ్లపై బైఠాయించి బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేశారు. భూములకి నీళ్లు అందించినటువంటి చెక్ డ్యాం ఇవాళ ఖమ్మం శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు దారుణంగా అడ్డగోలుగా 7,50,00,000 ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇవాళ ఇక్కడ ఈ చెక్ డ్యామ్ను కూలగొట్టడం జరిగింది. ముంపు పేరుతోటి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా కేసీఆర్ గారి పేరు ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పి ఏ విధంగా శపథాలు చేస్తా ఉన్నాడో మరా ఆయన చేసినటువంటి శపథాలని వారసత్వంగా అందుకున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారి పేరును ఆనవాళ్ళు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉంటే ఏళ్ల తరబడి 60 ఏళ్ళు కావస్తా ఉంది చెక్ డ్యామ్ కట్టి పంపింగల్ రోడ్లో. అది ఇవాళ ఈ ప్రకాశ్ నగర్ దగ్గర ఉన్నటువంటి చెక్ డ్యామ్ని రెండింటిని కూడా కూల్చివేసి ఈ 3 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నీళ్లు అందకోకుండా అడివోసపడతా ఉన్నారు. ఒక పక్క వాతావరణ శాఖ ఎలినో ప్రాబ్లం ఉంది, వర్షాలు పడవు, సాగునీటికి తాగునీటికి ఇబ్బంది అవుతుందంటే ముఖ్యమంత్రి ఏమో ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లను రైతులకు అందించడంలో విఫలం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఏమో ప్రజలకు మంచినీళ్ళు అందించడంలో విఫలమయ్యే విధంగా ఇవాళ చెక్ డ్యాములను కూలగొడతా ఉన్నాడు. 3 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి సాగు భూమి ఈ మున్నేరు మీద చెక్ డ్యామ్ అనేది గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ గారికి ఈ 3 టౌన్ ప్రజలు రిక్వెస్ట్ మేరకు అక్కడ గ్రౌండ్ వాటర్ లేక ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వారి ఇబ్బందుల్ని గమనించి మన పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇక్కడ దాదాపు 7.45 కోట్ల వ్యయంతో 3 మీటర్ల హైట్తో ఇక్కడ చెక్ డ్యామ్ని నిర్మించడం జరిగింది. దానివల్ల ఇక్కడ 30 ఫీట్ల లోతులోనే నీళ్లు రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడంలోనే నెంబర్ 1గా ఉంది. ఏదైతే హైదరాబాద్లో హైడ్రాన్ పెట్టి అక్కడ కూల్చుతున్నారో అదేవిధంగా ఆయన పందాలోనే ఇక్కడున్న 3 మంత్రులు ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు ఆయన కాన్స్టిట్యున్సీలో ఈ చెక్ డ్యామ్ని కూల్చడం జరిగింది. ఏదైతే అప్పటి ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్తోనే ఇక్కడ చెక్ డ్యామ్ని నిర్మించడం జరిగింది. ఆ రిపోర్టుని కూడా కాదని చెప్పి ఇప్పుడు కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను కూడా సంప్రదించకుండా కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఏదైతే వరదలు విపత్తుల కారణంతో ఏదైనా కలెక్టర్ ఆధ్వర్యంలో చేయొచ్చనే డిజాస్టర్ మేనేజ్మెంట్ని అడ్డం పెట్టుకొని తుమ్మల నాగేశ్వరరావు ఆయన కలెక్టర్తో ఈ పని చేసి మున్నేరు మీద చెక్ డ్యామ్